అది 1999 ఢిల్లీలో శ్రీశక్తి పురస్కారాల ప్రదానం కోసం అతిరథ మహారథులంతా వచ్చేశారు. చీఫ్ గెస్ట్ గా ప్రధాని వాజ్పేయి గారు ఆ అవార్డుని తీసుకునేందుకు, ఆ వేడుకను చూసేందుకు వచ్చిన జనంతో ఆ వేదిక వెలిగిపోతోంది. ఒక్కొక్కరి పేర్లు చెబుతుంటే ఆ మహిళలు వచ్చి తమ అవార్డుని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంతలో ఓ పెద్దావిడ స్టేజ్ పైకి వచ్చింది. మామూలు సాదాసీదా చీర, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు. పల్లెతనం ఉట్టిపడేలా ఉంది ఆమె రూపం, స్వరూపం. ఇక అప్పటికే ఆ పెద్దావిడ గురించి అధికారుల ద్వారా తెలుసుకున్న వాజ్పేయి గారు ఆ పెద్దావిడకి అవార్డు ఇస్తూనే తన హోదా పక్కన పెట్టేసి ఆవిడ కాళ్లపై పడ్డారు. మీలాంటి మహిళలే నిజమైన దేవతలమ్మ అని బహిరంగంగా ఓ జాతీయ స్థాయి అధికారిక వేదిక మీద ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఆ దృశ్యాన్ని చూసిన వారంతా అదేంటి, ఓ ప్రధాని ఇలా సామాన్యురాలి కాళ్ళు మొక్కడమేంటి అని అక్కడున్న వారంతా విస్తుపోయారు. అంతేనా, ఆమె చేసిన పనులకు గాను పద్మశ్రీతో సత్కరించింది కూడా ఆ పెద్దావిడ పేరే చిన్నపిల్లై. మదురైకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లుచెరి గ్రామంలో నివసిస్తుంది. ఈమె భర్త పెరుమాల్ మధుర మీనాక్షి ఆలయంలో పనిచేస్తుంటాడు. 2 పిల్లలు. అయితే పెళ్లైన కొన్నేళ్లకు పెరుమాల్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు. దీంతో కుటుంబ భారం చిన్నపిల్లైపై పడింది. ఈ క్రమంలోనే బ్రతుకుబండి ఈడ్చేందుకు వ్యవసాయం వైపు అడుగులేసిందిమే. అయితే అప్పట్లో రైతులు పంటల కోసం అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తుండేవారు. ఆ అప్పుని కందువడ్డీ రూపంలో కట్టాలి. అంటే వారానికి వడ్డీకి వడ్డీ కట్టడమే కందువడ్డీ. ఒక రకంగా చెప్పాలంటే అప్పును మించిన వడ్డీ. దీనివల్ల ఎందరో రైతులు తిరిగి అప్పు కట్టలేక నలిగిపోయేవారు. రైతుల బాధల్ని ఓ రైతుగా అర్థం చేసుకున్న ఆవిడ ఆ రైతులకు అండగా కందువడ్డీపై తిరుగుబాటుకు దిగారు. మదురై, తిరునెల్వేలి జిల్లాలో కందువడ్డీ వేధింపులు మరీ ఎక్కువగా ఉండేవి. కానీ చిన్నపిల్ల చేసిన పోరాట ప్రతిఫలంగా తన తోటి మహిళలను వడ్డీ వ్యాపారుల బారి నుండి తప్పించగలిగింది. మద్యపానంపై, బాల్య వివాహాలపై సైతం పోరాటానికి దిగారావిడ. ఆమె శ్రమ ఫలితంగా కందువడ్డీకి వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం కూడా దీనిపై ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక దానితో పాటే పేద మహిళల కోసం కలంజియం పేరుతో స్వయం సహాయక సంఘాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 60,000 మంది మహిళలు వాటిలో సభ్యులు. సాధికారత, పరస్పర సహకారం, వర్తమాన సామాజిక అంశాలపై అవగాహన, వ్యక్తిగత ఆరోగ్యం వంటి అనేక అంశాలపై కృషి సాగేది. వాళ్ళందరికీ ఆమె లీడర్. చిన్నపిల్లకి చదువు రాదు, కేవలం తన సంతకం పెట్టడం వరకు నేర్చుకుంది అంతే. కానీ మంచి మాటకారి. పైగా అధికారులతో అయినా నాయకులతో అయినా నేరుగా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. తమకి సాయం కావాలంటే మొహమాటం లేకుండా అడిగేస్తోంది. ఇక మదురైకి చెందిన స్వచ్ఛంద సంస్థ అధినేత వాసిమలై తన బృందంతో కలిసి పిల్లుచెరి గ్రామానికి వెళ్లి మహిళా స్వయం సహాయక సంఘం పథకం గురించి చిన్నపిల్లకి వివరించారు. అందుకు తగ్గట్టుగానే చిన్నపిల్లై తన గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ మహిళా సంఘాలను స్థాపించి మహిళల ఆర్థిక ప్రగతికి కారకురాలైంది. ఇక చిన్నపిల్ల ఏర్పాటు చేసిన 3 సంఘాల ద్వారా మదురై జిల్లా కన్మై గ్రామంలో చేపల వేట లీజును పొంది రికార్డు సాధించింది. అంతేకాదు 2004లో తమిళనాడులో సునామీ వచ్చినప్పుడు చిన్నపిల్లై నేతృత్వంలోని రెస్క్యూ మిషన్ లో మహిళలు చేసిన కృషి అభినందనీయం. ఇలా నిత్యం మహిళల కోసం పోరాడుతూ మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేశారావిడ. 2001లో కేంద్ర హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ శ్రీశక్తి అవార్డులు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. ఈ చిన్నపిల్లై గురించి విని 1కి 10 సార్లు సమాచారం తెప్పించుకుంది, నిర్ధారించుకుంది. ఆమెను నేరుగా ఢిల్లీకే రప్పించారు. ఆమె విమానం ఎక్కడం అదే మొదటిసారి. ఇక శ్రీశక్తి పురస్కారాల ప్రదానంలో ఆమె గురించి ప్రధాని వాజ్పేయికి చెప్పారు అక్కడున్న నిర్వాహకులు. దాంతో ఆయన లేచి ఆమె కాళ్లపైకి వంగాడు. అయ్యో సార్ అంటూ ఆమె చేతులతో అడ్డుకుంటున్నా సరే ఆమె కాళ్లను టచ్ చేశారాయన. ఆమె కళ్ళలోకి చూస్తూ మీలాంటోలేనమ్మా దేవతలు అని శ్రీ గొప్పతనాన్ని చాటారు. ఆ దృశ్యాన్ని వేదిక మీద ఉన్న మిగతా అతిథులు, కేంద్ర అధికారులు, మంత్రులు ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. ఇక ప్రధాని తన కాళ్లపై పడడాన్ని గర్వంగా కాకుండా బాధ్యతగా తీసుకుని కన్నీళ్లు పెట్టుకుంది చిన్నపిల్లై. అయితే ఆ అవార్డుతో పాటు వచ్చిన 1,70,000 రూపాయలను కూడా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల వైద్య ఖర్చుల కోసమే ఇచ్చేసింది. ప్రస్తుతం ఈమె తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు ఒరిస్సాతో సహా 12 రాష్ట్రాలకు చెందిన 240 ఫెడరేషన్లకు అధ్యక్షురాలిగా పనిచేస్తుంది. ఈ సమాఖ్య సభ్యత్వం సుమారు 8 లక్షల మంది మహిళలు. ఇలాంటి వాళ్ళను గుర్తించినప్పుడే సమాజంలో మరింత మంది పుట్టుకొస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చిన్నపిల్లై చేసిన ఈ సేవకి గాను 2019లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా ప్రదానం చేశారు. ఇలా అవార్డులతో పాటు వచ్చిన డబ్బుని కూడా మహిళలు ఉన్నతంగా ఎదిగేందుకే ఖర్చు పెట్టారావిడ. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా చిన్నపిల్లై ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇప్పుడు ఆమె వయసు 65 ఏళ్లు. ప్రభుత్వం ఇస్తున్న వితంతు పింఛనే
ఆమెకు జీవనాధారం. ఇప్పటికీ సమాజ సేవ చేసేందుకు తనలో సత్వం ఉన్నప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోవడమే భారంగా మారిందామెకి. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు. ఏది ఏమైనా చిన్నపిల్ల లాంటి సామాజిక సేవకులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుకుందాం. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమతి చిన్న పిల్లె సమాజ్ సేవ.